వైసీపీ ప్రభుత్వ అవినీతి వెలికితీయాలన్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. చిత్తూరు జిల్లా పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయాల్లో నల్లారి, నూతన కాల్వ కుటుంబాలు ప్రత్యర్థులుగా ఉన్నా కానీ రెండు కుటుంబాల మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేదన్నారు. ప్రస్తుతం ఇద్దరు ఒకే కూటమిలో ఉండడం సంతోషం కలిగిస్తుందన్నారు. ప్రజలు అవినీతి పాలనకు చరమగీతం పాడి కూటమికి అత్యధిక మెజారిటీ అందించారని, చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చాలని కోరుకుంటున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీసి ప్రజలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఇక్కడ ఆపటం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం, వారి తండ్రి కాలం నుంచి మా తండ్రి గారికి ఉన్న స్నేహం, మాకున్న స్నేహం, మేమిద్దరం కలిసి లెజిస్లేటర్స్ గా చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా రాజకీయాల్లో మేము ప్రత్యర్థులుగానే ఉన్నాం. కానీ మా పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా వేరేగా ఉండేది. పరస్పర గౌరవం ఇచ్చుకునేవారు, వారు చేసే పనులని అప్రిషియేట్ చేసేవారు. ఇప్పుడు అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఇద్దరు ఒకటే కూటమికి రావటం జరిగింది. మొట్టమొదటి ఎలక్షన్ ఒకటే కూటమిలో ఉండి పెద్ద ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనకి చర్మగీతం పాడుతూ పెద్ద మ్యాండేట్ ఈ మూడు పార్టీలకి, తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ, జనసేన పార్టీలకు పెద్ద మ్యాండేట్ ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రి కావటం, అక్కడ మోడీ గారు మరోమారు ప్రధానమంత్రి కావటం చాలా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది.